నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాహీన్ కిచెన్. ఈరోజు మనము ఇడ్లీ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని బాగా మనం శుభ్రంగా వాష్ చేసుకున్నాము. ఈ గ్లాస్తో నేను ఒక గ్లాసు మినపప్పు వేసుకున్నాను. ఇప్పుడు దాన్ని బాగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్నాము. అలాగే ఇడ్లీ రవ్వ ఈ విధంగా ఉంటుంది. ఈ ఇడ్లీ రవ్వను నేను 2 గ్లాసులు వేసుకుంటున్నాను. ఈ విధంగా 2 గ్లాసులు వేసి బాగా శుభ్రంగా వాష్ చేసుకుందామండి. నేనైతే 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని నీళ్ళు వేసానండి. ఇప్పుడు 4 గంటల సేపు మనము మూత పెట్టుకొని 4 గంటలు బాగా నాననిద్దాము. అలాగే మినపప్పును కూడా కొద్దిగా వాటర్ వేసుకొని పెట్టాను. ఇప్పుడు దీని మీద కూడా మూత పెట్టుకొని ఒక 4 గంటల సేపు మనము బాగా నానబెట్టుకుందామండి. చూడండి, బాగా పప్పు నానబెట్టాను. నానపోయింది చూసానండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. కొద్దిగా వేసుకొని బాగా మెత్తగా వస్తుందండి. ఓకే అండి, చూడండి ఫ్రెండ్స్, నేను బాగా మిక్సీ పట్టాను మెత్తగా. ఎంత మెత్తగా వేసుకుంటే అంత బాగా మెత్తగా స్పాంజీ లాగా ఉంటుందండి మన ఇడ్లీ. చూడండి ఫ్రెండ్స్, ఈ మినపప్పును మళ్ళీ మనము మిక్సీ పట్టుకుందాము. ఒక 2 టీ స్పూన్లు వాటర్ వేసుకుంటే సరిపోద్ది. కొద్దిగా నీళ్ళు వేస్తే బాగా మెత్తగా పట్టుకుందాము. చూడండి, బాగా మెత్తగా బాగా సాఫ్ట్గా అయ్యేటట్టు మనం మిక్సీ పట్టుకొని ఈ బౌల్లో వేసేసుకుందాము. ఇప్పుడు మనము నానబెట్టిన ఇడ్లీ రవ్వను కూడా ఇందులో వాటర్ లేకుండా బాగా మెత్తగా ఇలాగా బాగా గట్టిగా ఇలా ప్రెస్ చేసి వాటర్ లేకుండా ఇట్లాగా వేసుకోవాలి. ఇందులోనే వేసుకోవాలి. చూడండి, వాటర్ మొత్తం పోయేటట్టుగా చూడండి ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేసుకున్నాము. బాగా ఎంత బాగా కలిపితే అంత బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మార్నింగ్ 6 o'clockకి మనము ఇడ్లీ రెడీ చేసుకుందామండి. నైట్ అంతా ఇలాగా మనము వదిలేసేయాలి. అప్పుడు పొంగి ఇడ్లీలు సాఫ్ట్గా సూపర్గా ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, పిండి బాగా ఉబ్బుతూ ఇలాగా సాఫ్ట్గా వచ్చింది. బాగా మిక్స్ చేసుకొని ఒకసారి మనకు ఎంత కావాలో పిండి ఒక గిన్నెలోకి తీసేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని నేనైతే 2 ప్లేట్లకి ఇడ్లీ సరిపోయే పిండిని తీసుకున్నాను ఫ్రెండ్స్. బాగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అప్లై చేసి
ఇప్పుడు మనము కొద్దిగా వేసుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే లో ఫ్లేమ్లో మనకు సాఫ్ట్ ఇడ్లీలు వస్తాయండి. చూడండి, ఇది సాంబార్లోకి, చట్నీలోకి, పప్పులోకి ఇది ఏదైనా సరి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఇడ్లీ పిండిని ఇలా తయారు చేసుకున్నాము. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.